మాజీ శాసనసభ్యులు, మాజీ అంటే కాబోయే శాసనసభ్యులు అటే ఇష్టపడి అట్లే రావట్టుకుని అటే పోయింది గౌరవ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ సోదరి మరి మంజుశ్రీ గారు, సీనియర్ నాయకులు గవర్నమెంట్ వ్యక్తులు జయపాల్ రెడ్డి గారు, మన సంగారెడ్డి ఎమ్మెల్యే గారు, సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు చింతా ప్రభాకర్ గారు, తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారు, మన అందోల్ జోగిపేట నియోజకవర్గానికి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి డిసిసిబి వైస్ చైర్మన్ గౌరవనీయులు మాణిక్యం గారు, సోదరిమణి మీనాక్షి సాయి కుమార్ గారు, మాజీ ఎంపీపీ శైలజ గారు, సీనియర్ నాయకులు రుచిరెడ్డి గారు, పెద్దలు నరహరెడ్డి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, మా సీనియర్ నాయకులు పెద్దలు నారాయణ రాజు గారికి, మనోహర్ గౌడ్ గారికి, చాలా అందరికి ఏమనుకోకుండా మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, ఉద్యమకారులు, ప్రస్తుత సర్పంచులు, తాజా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. బాగున్నారా? ఆకలి నేను కూడా దిల్లే రాజకీయ జామకాయలు లేట్ అయిందంటే మా సంగారెడ్డి జామకాయలు సరేగా రేవంత్ అడ్డం మాట్లాడితే ఆయన బట్ట దింపి గుల్లా ఉండదున్నట్టు చెప్పి మన అబద్ధాలు చెప్తే ఊరుకుంటాం. అబద్ధాలు చెప్తే ఊరుకుంటాం, నిజాలు చెప్తే ఓకే. నువ్వు అబద్ధాలు చెప్తే ప్రతిపక్షంగా బరాబర్ తిరిగి కొట్టడం, ఉన్నదేదో కుండ మధ్యలు కొట్టి దాంతో కొద్దిగా లేట్ అయింది. వాస్తవానికి అది అనుకున్న ప్రోగ్రామ్ కాదు. నేనేదో రాత్రి అడ్డం కొడుకు అడ్డమైన అన్ని మాట్లాడితే ఉన్నట్టు కుల్లం చేసి కుండ మధ్యలు కొట్టి తెచ్చిన. అందుకని జనం లేట్ అయింది. ఏమనుకోకుండా నేను జనరల్ గా లేట్ రాను, కానీ ఇక పార్టీ పని కదా పెద్దసారి చెప్పినప్పుడు ఉండి దాని అన్ని విషయాలు చెప్పి ఇక్కడికి రావడం వల్ల మీకు కొంచెం ఇబ్బంది అయింది, క్షమించాలి. ఇకపోతే ఏం కదా రెండు ముచ్చట్లు మాట్లాడుకోవాలి. ఈ ఎస్ఐఆర్ ఏంది, సభ్యత్వం ఏంది, మన భవిష్యత్తు మూడే ముచ్చట్లు కదా. ఫస్ట్ ఎస్ఐఆర్ మాట్లాడుకుంటాం. ఎస్ఐఆర్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ ఎస్ఐఆర్, దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, మనం కార్యకర్తలుగా దీన్ని ఎందుకు చేయాలి, ఏంటి అసలు ఎస్ఐఆర్ ఏంటి, కథ ఏంటి, కొత్తగా వెళ్ళేది అని మీరు అనుకుంటుంటారు. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్. 2002వ సంవత్సరంలో ఈ ఎస్ఐఆర్ అనేది గతంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత ఈ ఎస్ఐఆర్ అనేది తిరిగి జరుగుతూ ఉంది. ఇది కొత్తది కాదు, గతంలో 2002లో అయింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. ఏంటి మరి దీంట్లో మనం పోకపోతే ఏమవుతుంది, మనం చేయకపోతే ఏమవుతుంది మనం అర్థం చేసుకోవాలి. మరి నేను మొన్ననే జోగిపేట ఆందోళన మున్సిపాలిటీలో ఓటు వేసిన, మళ్ళీ ఈ దరఖాస్తుని ఇప్పుడు ఏది ఆగిపోతుంది కాబట్టి మొట్టే 3 నెలల కిందనే వేసిన కదా జోగిపేట మున్సిపాలిటీ ఎలక్షన్ లా ఈ కాగితాన్ని నింపాలని ఓడాడు. మొన్ననే ఎమ్మెల్యే వేసిన, ఎంపీ ఎన్నికల్లో ఓటేసిన, నా ఓటు ఏడిపోతుంది, నేను ఎప్పుడు వేయబడి ఈ మళ్ళా కొత్తగా ఇప్పుడు ఏంటి అని కొందరు అనవచ్చు.
నువ్వు మొన్న మున్సిపాలిటీలో ఓటేసిన, ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు ఓటేసిన, ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ దరఖాస్తును మీరు నింపకపోతే మీ ఓటు తీసివేయబడింది. దరఖాస్తు నింపాల్సిందే, 2 ఫోటోలు ఇవ్వాల్సిందే, అప్పుడే నీ ఓటు ఉంటుంది, లేకపోతే నీ ఓటు. ఆ ఫోటో ఎక్కడ ఇవ్వాలన్నట, కలర్ ఫోటో ఇవ్వాలన్నట, 2 చెవులు గడవేటట్టు ఉండాలన్నట. అది ఉంటేనే ఆ ఫోటో తీసుకుంటారట, నీ ఓటు తీస్తారట. కొత్త పంచాయతీ ఒకటి ఢిల్లీలో ఉండే బీజేపీ, ఇంకోటి ఈ ఓటు దొంగ ఉన్నాడు కదా, వాళ్ళు ఒకటికే పైసలు ఇచ్చిన కేసు 200 దొరికినోడు. ఇద్దరు కలిసి మన ఓట్లు తీసేసే కథ చేస్తారు. జాగ్రత్తగా ఏంటి మరి ఇలా బిఎల్ఓ బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఎవరు బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు ఉంటారు? ఊర్లలో అయితే అంగన్వాడీ టీచర్, అందోళన జోన్పేటలో అయితే మెప్మాలో పనిచేసే ఆర్పి. మీరందరూ లెవెల్ ఏజెంట్ బిఎల్ఏ. మీకు డౌట్ రావాలి, అగో ఢిల్లీలో గవర్నమెంట్ మనది కాదా, రాష్ట్రం మనది కాదా, మరి నేను ఎట్లా పోతా, నాకు కథ ఎక్కడిది అని డౌట్ రావచ్చు. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ తో మీరు కలిసి తిరగడానికి, కలిసి పని చేయడానికి ఎన్నికల కమిషన్ భారత రాజ్యాంగం మీకు హక్కు కల్పించింది. బాగా మీరు పనిచేయచ్చు, మిమ్మల్ని ఎవరు ఆపలేదు. మీ సంతకం లేకుండా ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ కాదు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ కాదు. మీరు ఎంత యాక్టివ్ గా ఉంటే మన పార్టీకి అంత మేలుతాయి. మరి ఏం కావాలి, ఇప్పుడు ఇంటిగ్రేట్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చింది, ఒకటి నింపి వాళ్ళకి ఇవ్వాలి, ఒకటి నింపి మన దగ్గర తీసుకోవాలి. ఎట్లా నింపాలి, ఫామ్ లో ఎడమ వైపు ఉంది, కుడి వైపు ఉంది. సో ఎడమ వైపు ఉన్నటువంటి ఫామ్ ఉండాలి, వదిలేదు. ఇది లెఫ్ట్ సైడ్, ఇది కుడి వైపు. మరి ఎడమ వైపు ఎవరు నింపాలి, ఈ కుడి వైపు ఎవరు నింపాలి, 2 ఉన్నాయి. ఎడమ వైపు అంటే 2002లో ఓటు వేసుకుంటే ఎడమ వైపు నింపాలి. మరి కుడి వైపు ఎవరు నింపాలి, 2002లో ఓటు హక్కు లేక ఇప్పుడు కొత్తగా మధ్యన ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కుడి వైపు నింపాలి. ఉదాహరణ నేనే ఉన్నాను, 2002లో సిద్దిపేటలో నాకు ఓటు హక్కు ఉంది, నేను ఎడమ వైపుగా ఇచ్చేస్తా. నా బిడ్డ ఉన్నది, మొన్న 19 ఏళ్ళు వచ్చినాయి, 2002 నాకు గుట్టనే లేదు, మరి ఓటకి లేదు, కొత్తగా వచ్చింది. కుడివైపు నింపి ఇక తండ్రి హరీష్ రావు, తండ్రితో ఈమె బిడ్డ అని మనం మీద ఇలా రాసేసి కుడివైపు నింపితే వీళ్ళకు కూడా ఓటర్. ఇది ఎడమ వైపు 2002లో ఉన్నవాళ్ళు, కుడివైపు 2002 కాకుండా మధ్యలో ఓటర్ రాయించుకోవచ్చు. 2006లో, 2008లో, 2010లో, 20లో రాయించుంటారు. అప్పుడు ఏం చేస్తాం, మనం మన డీటెయిల్స్ రాస్తూ ఏదో ఒక కుటుంబానికి సంబంధం అంటే నాయనమ్మలో, తాతలో, బాబులో, అమ్మలో ఎవరితో ఒకరికి పుట్టిన 2002 తర్వాత ఓటర్కి వచ్చిన చాలా మంది ఉంటారు. వాళ్ళు కుడివైపు రాసి కింద మీకు ఫ్యామిలీ గ్రూప్ కింద నాయనమ్మలో, తాతలో, అమ్మలో, నాన్నలో ఎవరిలో కుడివైపు అయితే ఈ ఒకటి దీన్ని వాళ్ళకి ఇవ్వాలి, రెండవది మన దగ్గర పెట్టుకోవాలి. ఇది మనకు అంగన్వాడీ టీచర్ నిక్కలేదు, చదువు రాని వాళ్ళు పెట్టుకుంటారు. మరి ఇట్లా మన ఊళ్ళో చదువుకున్న పిల్లలు బూత్ లెవెల్ ఏజెంట్స్ మీరు వాళ్ళకి సహాయం చేయండి. ఇవి నిప్పి ఈ నెల 25వ తారీఖు లాస్ట్ డే, 25వ తారీఖులోగా ఈ అప్లికేషన్ ఫామ్స్ అని వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత మీ ఊళ్ళో దుబాయ్లో ఉంది, మరి ఆయన ఓటు ఇక్కడ, మరి ఎట్లా అప్లికేషన్ మీరు కూడా ఎట్లా, ఆ కుడి వైపు
ఆ దుబాయ్ లో ఉన్నాయన్న వివరాలు దుబాయ్ కానీ అమెరికా కానీ యూరోప్ కానీ లండన్ కానీ ఆఫ్రికా కానీ లేదు బెంగళూరులో కానీ హైదరాబాద్ కానీ ముంబైలో కానీ ఏమైనా ఆ మనిషి వివరాలు కుడివైపు రాసి ఇంటి పెద్ద మనిషి తండ్రి కానీ తల్లి కానీ భర్త కానీ భార్య కానీ ఎవరో ఒకరు ఇంట్లో పెద్దవాళ్ళు దింపి కింద తండ్రి పేరు రాసి తండ్రి అని రాసేస్తే చెల్లివాడు అంటే వాళ్ళు అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు. దుబాయ్లో ఎంత కాకపోతే ఇంటికి పెద్ద మనిషి ఎవరైనా ఒకరు వివరాన్ని రాసి దుబాయ్లో ఉన్నాడో లేకపోతే బెంగళూరు ఉన్నాడో హైదరాబాద్ చదువుకోనికి పోయాడో బొంబాయిలో నౌకరీ చేసుకుంటూ ఆయన అన్ని రాసి కింద మీరు సంతకం పెట్టి బ్రాకెట్ లో తండ్రి లేకపోతే తల్లిది అయితే తల్లి అని రాసి మనం సంతకం పెడితే కూడా వాళ్ళ అప్లికేషన్ స్వీకరిస్తారు, వాళ్ళ ఓటు తీసుకోవడం. మరి నేను దాదాపు ఏమైతే కొంతమంది ఇష్టపడరు, సంజాయించాలి, చెప్పాలి, నీకు ఓటనే ఉండాలి. నీకు అసలు ఈ అప్లికేషన్ ఇవ్వకుండా ఓటు రానే రాదు. మొన్న వేసినా 3 నెలల కింద మున్సిపాలిటీలో వేసినా ఈ దరఖాస్తు ఉంటుందని మీకు ఓటు వస్తుంది అని కార్యకర్తలుగా వాళ్ళు సంపాదించాలి, చెప్పాలి. అప్లికేషన్ చిరిగిపోయింది, తప్పు రాసిన అప్లికేషన్ దొరకలేదు, పోయింది, ఎంతమంది కొత్తది పోయినట్టే ఓటు తిరిగితే అక్క పెట్టి రాయాలి, తప్పు రాస్తే బయట పైకి పెట్టి రాయాలి. పోతే సహేతుకమైన కారణం ఉంది దరఖాస్తు పెడితే ఇస్తే ఇచ్చినట్టు వాళ్ళ దయ, లేకపోతే లేదు. అందువల్ల అప్లికేషన్ కూడా ఊరుకోవద్దు, జాగ్రత్తగా నింపి మనం 25వ తారీఖులోగా ఇవ్వవలసి ఉంటుంది. ఈ జాగ్రత్తగా నేను తీసుకోవాలి. మరి అదే విధంగా కొంతమంది భక్తులు కూడా హైదరాబాద్ ఉన్నారు. హైదరాబాద్ లో ఓట్లు రాయించుకున్నారు, మున్పల్లిలో కూడా రాయించుకున్నారు, రాయకోటలో కూడా రాయించుకున్నారు. మరి వాళ్ళకి ఎట్లా ఎవరు ఉండాలి? మున్పల్లి అడుగుతారు, మనం ఆడుతావా ఏడుగుతావా అని అడుగుతారు. లేదు నేను ఊళ్ళోనే ఉంటా అంటే ఆడ కొట్టేయాలి, ఇడొక దగ్గరనే రాస్తుంది. నేను హైదరాబాద్ లో ఉంటా అంటే ఇక్కడ దరఖాస్తు ఇచ్చేది లేదు, ఇక్కడ తీసేస్తారు, హైదరాబాద్ లో మాత్రమే. మొన్నటి దాకా పోయి దానిపూర్లో ఉండే, ఓ 5 ఏళ్ల కింద ఇల్లు కట్టుకుని జోగిపేటకు వచ్చేది. దానిపూర్కి జోగిపేటకు వస్తే ఊళ్ళో కూడా అట్లే ఉన్నది. జగన్మోహన్ పటేల్ దగ్గర ఆయన తీసేపేయాలంటే మొన్న మరి జోగిపేట మున్సిపాలిటీ ఎలక్షన్ అయింది. కొన్ని సంవత్సరాలమ్మ బాబాయ్ రాయించుకునే నాకు ఓటు పడుతుంది, నీలో ఓటు ఉన్నది. ఇప్పుడు యాడున్నారు కదా ఎస్ఐఆర్ లో రాకూడదనా భవానీ గలీలా అంటే వాళ్ళని అడుగుతారు, నువ్వు ఆడుంటావా ఈడుంటావా, ఒకటి ఉండాల్సిందే, ఇంకోటి తీసేయాల్సిందే. 2 ఉండనీకి లేదు, సచిపోయిన ఉండనీకి లేదు, హైదరాబాద్ తోటి ఇక్కడ ఉండనీకి లేదు, ఆంధ్రతోటి తెలంగాణతోటి ఉండనీకి లేదు. ఎక్కడైనా ఈ భారతదేశంలో కులంతో, మతంతో, డబ్బుతో, అధికారంతో, పదవితో సంబంధం లేకుండా భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఒకే ఒక్క ఓటు కల్పించింది. ఆ ఓటు హక్కు కల్పన కోసమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ. సో దీన్ని మనం సీరియస్ తెలుసుకోకపోతే మనకు నష్టమైంది. ఇప్పుడు ఎంపీటీసీ నిలబడ్డారు, ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్ కాలే, జెడ్పీటీసీ ఎలక్షన్ కాలే, రేపు ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది. వస్తే 2 అప్పుడు ఏమనుకుంటాం మనం, అయ్యో 4 ఓట్లు రాయించనుకోండి, అప్పుడు ఆ దరఖాస్తు ఇవ్వకపోండి, దీంట్లో నేను గెలుతు కదా అని అనుకుంటామా? అనుకోను. నీ బంధువులయో, నీ కుటుంబ సభ్యులయో, నీ ఊర్లో నీ దోస్తులయో, కేసీఆర్ అభిమానులయో, బిఆర్ఎస్ పార్టీ అభిమానుల ఓట్లు మనం దరఖాస్తు నింపి ఇయ్యలేదనుకో, దెబ్బ ఎవరు తెలుగుతుందని మీకు తెలుస్తుంది, మన పార్టీ. అందువల్ల మన పార్టీ, మన అభిమానులు, మన కుటుంబ సభ్యులు, కేసీఆర్ అభిమానులు అందరి ఓట్లు కూడా ఒక్కటి పోకుండా రాయించే బాధ్యత లెవెల్ ఏజెంట్స్ గా మీ మీద ఉంటుంది. దీన్ని సీరియస్ తీసుకోకపోతే మన పార్టీకి చెప్పగలుగుతుంది. ఇది మళ్ళీ లంబా ప్రాసెస్ ఉన్నది. మీకు తెలుసు బెంగాల్ ఏమైంది, మనం విన్నాం కదా, 90 లక్షల ఓట్లు తీసేసిండ్రు, మమతా ఢిల్లీ ఓట్లు వేయింది అనుకున్నారు. అస్సాంలో లక్షల ఓట్లు తీసేసిండ్రు,
ఆడ బీజేపీ గోల్మాల్ చేసిండ్రు, ఓడగొట్టిండ్రు అంటున్నారు. మన తమిళనాడులో ఓట్లను తీసేసిండ్రు, డిఎంకే పార్టీ ఓడిపోయింది అంటున్నారు. మరి మనం కూడా గోల్మాల్ కానిద్దామా, బరాబర్ లెక్క కరెక్ట్ చూసుకుందామా? చూడాలంటే దీనికి ఎవరు మరి కర్త కర్మ క్రియ? మీరే. మా బూత్ లెవెల్ ఏజెంట్లే ఇందులో చాలా చాలా కీలకం. ఒక్క 20 రోజులు కష్టపడము, లేదా ఈరోజు మీ కొడుకో బీటేనో మంచిగా రాయించే పిల్లల్ని వెళ్ళి మంచిగా దగ్గర మీరు రాయండి. మీ ఎవరు పిల్లల్ని పెట్టినా ప్రతి ఓటు మిస్ కాకుండా రాయించగలిగితేనే మన పార్టీ మేలు జరుగుతుంది, లేదంటే పార్టీకి నష్టం జరుగుతుంది. అందువల్ల ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా చాలా కీలకమైంది. మరి వాళ్ళు గోల్మాల్ చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ మీద మీకు సంతగా పెట్టమంటారు గూగుల్. మీరు పెట్టినాకనే డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది, మీరు చూసుకోవాలని. ఒక్క అప్లికేషన్ లేకుండా నింపి ఇప్పించే బాధ్యత మీ మీదనే ఉంటది. దయచేసి అందరూ జాగ్రత్తగా మా బూత్ లెవెల్ ఏజెంట్లు గట్టిగా కృషి చేయాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పెట్టినప్పుడు సభ్యత్వ నమోదు. మరి సభ్యత్వం కూడా మొన్ననే అనుకున్నాం. యాక్చువల్గా ఈ ఎస్ఐఆర్ నడుస్తుంది కదా, మాకు అది ఇది కన్ఫ్యూజ్ అవుతుందేమో. ఈ 25 తారీఖు దాకా ఈ ఎస్ఐఆర్ అయిపోతే మనం సభ్యత్వ నమోదు, గ్రామ కమిటీ వేసుకోవడం, మండల కమిటీ వేసుకోవడం ప్రక్రియ అయిపోగానే దాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయించింది. వాస్తవానికి మొన్ననే ఉంటే ఈ సడన్ గా ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది. మరి అది ఏంటంటే మళ్ళా ఇబ్బంది లేమో అని చెప్పి మనం ఆగినాం. సో దీనివల్ల మనం ఈ ప్రక్రియ మరి ఎస్ఐఆర్ రాగానే మనం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేర్చుకుంటాం. రెడీయా? అయితే ఎమ్మెల్సీలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరు చూసిందో లేదో టీవీలో, కానీ నేను చూసింది గదాకే సమాధానం చెప్పాను. ఏమని బదిలాడుతున్నాడు? అరే మనం ఏం తప్పు చేసుకున్నా తప్పి, మనం ఏం స్కీమ్ బంద్ చేస్తాం అన్ని నడుపుతున్నాం కదా. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంతగానో అంటా ఉంటే మీరు ఎందుకు మాట్లాడలేరు? ఏం కమి చేసినాము అంటే రేవంత్ రెడ్డి మాట్లాడతారు, ఏ స్కీమ్ బంద్ చేసినాము అంటున్నాడు. నువ్వు రేవంత్ రెడ్డికి ఆయన ఈ పైన కనబడతలేదు, ఆయన ఈ ఆయన కనబడతలేదు. నువ్వు జూబ్లీ ప్యాలెస్ లో కూర్చొని చుట్టూ 100 మంది పోలీసులు పెట్టుకొని, ఇనుప కంచెలు పెట్టుకొని, బ్యారికేడ్ పెట్టుకొని కూర్చుంటే నీకు ఏమర్థమవుతుంది? రేవంటి రా, జనులకు రా, పబ్లిక్ లోకి వస్తే ఏం బంద్ చేసినావో, ఏం తక్కువైందో ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు వచ్చినాక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బంద్ కాలేదా? పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? 20 లక్షల మంది పిల్లల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు 2.5 సంవత్సరాల నుంచి ₹1 ఇవ్వకుండా పిల్లల చదువులు ఆగం చేసిన రేవంత్ రెడ్డి ఏం పని చేసినావంటే నీకు ఏం అర్థమవుతుంది? కేసీఆర్ ఉండగా దవాఖానలకు పోతే ₹12,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపెట్టి అన్నం పెట్టి తల్లిని పిల్లలు ఇంటికి అందించే కేసీఆర్ బంధైందా లేదా? మరి మా యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చింది కేసీఆర్. నువ్వేమన్నావు? 2 లక్షలు ఇస్తా, బ్యాంకులో ఇస్తా అన్నావు. రెండవ విడత మా యాదవులకు గొర్రె పిల్లల పంపిణీ బంద్ అయిందా లేదా? మా దళిత బిడ్డల కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇచ్చిండు. నువ్వేమన్నావు బిడ్డ? 10 కాదు 12 ఇస్తాడు. 12 లేదు 10 లేదు. దళిత బంధు బంద్ అయిందా లేదా? అదే విధంగా మా ముదిరాజులు, మా గంగపుత్రులు వానకాలం వచ్చిందంటే మా క్రాంతి వచ్చి సింగూరులో ఏ పిల్లలు పోతుండే, ఊరికి శాప పిల్లలు పోతుండే. ఇప్పుడు నడుతుందా? రేవంత్ రెడ్డి వచ్చినాక రోయ పిల్లలు బంద్ అయింది, శాప పిల్లలు మోసుడు బంద్ అయింది. ముదిరాజులు నాగం పెట్టినావు, యాదవులు నాగం పెట్టినావు, గౌన్లకు ఇచ్చే ఎక్స్గ్రేషియా బంద్ పెట్టినావు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 2.5 సంవత్సరాలుగా నయా పైసా కూడా ఇవ్వలేము. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు వివిధ కార్పొరేషన్ పథకాల ద్వారా ₹1,000 కోట్ల పథకాలు అందినాయి. రేవంత్ వచ్చిండు, మొత్తం బంద్ అయింది. నీకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డి. మరి నీ ఇంటెలిజెన్స్ పనిచేయలేదా? మరి నీకు సమాచారం లోపం ఉందో కానీ కార్పొరేషన్లు బంద్ అయినాయి. బీసీ బంద్ అయింది, దళిత బంద్ అయింది, గొర్రె పిల్లలు బంద్ అయింది, శాప పిల్లలు బంద్ అయింది, పిల్లల స్కాలర్షిప్లు బంద్ అయింది, కేసీఆర్ కిట్ బంద్ అయింది.
ఏది చక్కగా ఉంటుంది నీ కథ? రైతు బంధువుల చక్కగా చేసినావా? అప్పుడేమో ఈ సిపాయి కేసీఆర్ బరాబర్ 2 పంటలకు ఇచ్చింది. ఈ సిపాయి ఏమంటున్నప్పుడు 2 కాలుతాయి 3 పంటలకు ఇవ్వాలి, పునాస కూడా ఇవ్వాలన్నాడు అన్నాడు. అదేరా 3 పంటలకు ఇవ్వాలన్న ఈ సిపాయి ఇప్పుడు 3 పంటలకు రైతు బంధు ఎక్కువచ్చింది. ఓసారి మొత్తానికే 9,000 కోట్లు ఎక్కువచ్చింది, ఓసారి 5,000 కోట్లు ఎక్కువచ్చింది, ఓసారి 4,000 కోట్లు ఎక్కువచ్చింది, ఇంకోసారి 500,000 కొట్టింది. మొత్తం 19,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎక్కువ రేవంత్ రెడ్డి. నీకు ఇంటికాడ కూర్చుంటే ఆ జూబ్లీస్ ప్యాలెస్ లో కూర్చుంటే నీకు వినబడతలేదు, కనబడతలేదు. రా మా జోగుపేట ఏ ఊరికి పోదామో దా, రైతు బంధు వదలదా లేదా అడుగుదా పడ్డదా? ఆ రైతు బంధు చూపిపోయి ఒకసారి. రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలను వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఇది మొన్న యాసంగి సిద్దిపేటకి వచ్చింది మా దగ్గరికి. ఈ సిద్దిపేట మాట్లాడిన మాట యాసంగి అప్పుడు సిద్దిపేటకు వచ్చి ఒక్క ఎగ్రవేషన్ ఏసారి మార్చి 22 45 రోజుల్లో 9,000 కోట్లు వేస్తా, రైతు బంధు పండుగ చేస్తా. ఇక తగ్గేదే తగ్గింది సిద్దిపేట. పోయింది కదా అంటే 45 రోజులే 100 రోజులు అయింది. యాసంగి 20 ఇప్పుడు వానకాలం సులువు చేసి అంటే మనం మర్చిపోతాం, అంత అమాయకులం. యాసంగి ఎగ్గొట్టినా ఇక అంత మర్చిపోతాం, వానకాలం వెళ్తే అనుకుంటున్నాం. ఆ స్క్రీన్ మొత్తం అది షీట్ పెట్టి ఒక యాసంగి ఎగ్గొట్లే ఇట్లా 3 పంటల ధర ఎగ్గొట్టి 19,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టి. మరి రేవంత్ రెడ్డి నేను ఏం పని చేసినా మీరు మాట్లాడుతుంది అని మీ ఎమ్మెల్యే రాబడుతుంది. ఎమ్మెల్యే ఊళ్ళలో పోతే జనం తిరగబడుతూ ఉరికిస్తున్నారు. ఏమైనా రైతు బంధు ఎప్పుడైతే కానీ అడుగుతలేదా? మరి మాట్లాడంటే ఏం మాట్లాడాలి? నీ స్కామ్లో మీరు మాట్లాడమంటావా? హ్యామ్ రోడ్లలో స్కామ్ చేసినాం, గురుకుల టెండర్లలో స్కామ్ చేసినాం, పంచాయతీ రాజ్లలో స్కామ్ చేసినాం, లేకపోతే మన విద్యుత్ స్కామ్ చేసినాం, సివిల్ సప్లైస్ వడ్డల్లో స్కామ్ చేసినాం, హైడ్రాలో స్కామ్ చేసినాం, హిల్ టీపీలో స్కామ్ చేసినాం, బొగ్గుల స్కామ్ చేసినాం, సింగరేణిలో స్కామ్ చేసినాం. పెద్ద లిస్టు చదవమంటే ఏమని మాట్లాడాలి? మీ కాంగ్రెస్ నాయకులు మీ స్కామ్ల మీద మాట్లాడమంటావా? వాళ్ళు మాట్లాడలేకుండా వాళ్ళ మొహం లేకుండా చేసినాం. రుణమాఫీ 6 రోజులు ఎందుకు చేయాలి? సగం మందికి కాదు, 2 లక్షల లోపు ఉన్నోడికి కాదు, 2 లక్షల మీద ఉన్నోడికి కాదు. ఈ సిపాయి కనబడ్డ దేవుడి మీద పెట్టింది. మన అమ్మవారి దగ్గరికి వచ్చి ఏడుపాయలు అమ్మవారి దగ్గరికి అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, కొబ్బరి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా. ఇటున్న సూర్యుడు అడుగుసినా, భూమి బద్దలైనా, భూకంపం వచ్చినా ఆగదు రుణమాఫీ అన్నాడు. మరి ఇంతమందికి ఎదుర్కోలేకపోయాడు. ఎవరో దేవుడి మీద ఒట్టు పెట్టి మాట్లాడతారే, దేవుడి మీద ఒట్టు పెట్టి మాట్లాడుతున్నాడు మనిషి అంటారా? మరొక చూద్దాం అనుకుంటే సాక్షిగా నేను మాటిస్తున్నా. ఈ కొత్త మాట ఇస్తున్నా. సాక్షిగా ఆరు చుట్టల పుట్ట సాక్షిగా అనంతగిరి కొండల్లో ఉన్న అప్పలాపుడి సాక్షిగా నేను యాదగిరి గుట్టలు వస్తున్నా. స్వామి ఆమెగా మాటిస్తున్నా. మేరకు చర్చి సాక్షిగా, 7 రూపాయల పూర్ణిమ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పాలకుడి మిత్రుల సాక్షిగా, జాంగిపల్లి దగ్గర సాక్షిగా నేను మాటిస్తున్నా. సేవల సాక్షిగా, భారతి సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పుత్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడ సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డ, తుఫాను వచ్చిన, భూకంపం వచ్చిన, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత
మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఈ మాటల మీద 2 లక్షల మీద ఇబ్బంది పెట్టిరా అప్పటికి తగ్గదు బయట పడినట్టుంది మీకు. ఇక రైట్ రాను ఏం పేరు దుర్గారెడ్డి ఏ ఊటే 2,45,000 కట్టినా 2,45,000 దుర్గారెడ్డి ఏమన్నాడు? ఈయన ముఖ్యమంత్రి కదా అని మీరు ఇంత దిక్కుమాలినోడు అనుకోలేదు. దుర్గారెడ్డి పాపం వీడు ఇంత దిక్కుమాలినోడు తాగిమాసినోడు వీడు ఇంత అబద్ధాలు అక్కడ అనుకోలేదు. ఇస్తలేమో గంత మంచిగా చెప్పిండు కదా అని మీద 45,000 మిత్తికి తెచ్చి కట్టిండట. 2 గంటలే ఉన్నది మీద 45 కొత్త అప్పటి దానికి మిత్తి దీనికి మిత్తి అప్పుడు దుర్గారెడ్డి కూసంపల్లి గారు. సో 2 లక్షల లోపున్నది కాలే, 2 లక్షల మీదున్నది కాలే. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి గిన్ని అబద్ధాలు ఆడితో ఉంటాడు అసలు భూమి మీద. ఇంకా ఈయన నమ్ముతారా ఎవడన్నా? ఇంకెవడన్నా నమ్ముతాడా? మీరు అంటాడే మీరు మాట్లాడలేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు బతికాకుంటుంది. ఎవరు మాట్లాడాలి? జాగ్రత్త పబ్లిక్ అడిగితే వాటిని అదే మొన్న వచ్చి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినాం ఏ 20 కూడా మాకు ఏం చెప్పాలి? దీనికి తగ్గ తీసుకొని పోతుంది కాంగ్రెస్ లీడర్. నేను అంటున్నా ఏది ఒక్కరి సకలంగా ఉండాలి. ఇప్పుడు రైతు అనేవాడు అసలు కాంగ్రెస్ కోటేస్తారా? ఎరువులు వస్తున్నాయా? 2 బస్తాలు ఇవ్వబట్టి. ఇప్పుడు చెరుకు ఉంటుంది, అల్లం ఉంటుంది, పసుపు ఉంటుంది, మిర్చి ఉంటుంది, మక్క ఉంటుంది. 2 బస్తాలు దాతాయా? మక్కకు మనం 4-5 సంచులు కొడతాం అంతే. ఎన్ని కొడతారే నర్సింగ్ పెట్టి ఎంత వేస్తే మక్కకు నువ్వు పెద్ద వెళ్తావు కదా. నువ్వు అంతా వదిలేటట్టున్నావు, సింగుడు కింద ఉన్నావు. సరే 4-5 బస్తాలు ఎక్కువ వీడు 2 సంచులు ఇస్తాడు. ఏం చేయాలి? దానికి యాప్, ఆ యాప్ పనిచేయదు. అంటే కేసీఆర్ ఉన్నది యాప్ ఎక్కడిది? ఇప్పుడు యూరియా బస్తాలు ఉంటే దుకాణంలో ఇవ్వచ్చు, లేక ఈ యాప్ కూర్చోగా ఇదో డ్రామా. అందరూ ఒక దగ్గర అయితే డౌన్ డౌన్ అంటారేమో, రోడ్డు మీద కూర్చుంటారేమో, జమగా ఉంటారేమో. యాప్ అనేది అక్కడ కూర్చున్నాడు అంతేనా కాదా? కేసీఆర్ ఉండగా ఆటో డ్రైవర్ చెప్తే 4 వేస్తారు బయట ఇంటికాడ బాయికాడ తీసుకుని వేయలేదా? మరి ఇవాళ ఈ యాప్ పెట్టి యూరియా కోసం చెప్పుల్లో అయితే పెట్టుడు యాప్ కోసం ఎదురు చూసినట్టు చూసు. ఈ యాప్ పంచాయతీ ఎరువుల పంచాయతీ. ఇకపోతే రైతు బంధు అట్లే కొట్టిండు, రైతు బీమా కూడా కొట్టిండు. 6 నెలల నుంచి రైతులు చనిపోతే ఇలా బీమా పైసలు పట్టలేదు. కేసీఆర్ ఉండగా రైతులకు కొండంత బీమా ఉంది. ఏదో అదృష్టం బాగా ఎప్పుడైనా చనిపోతే దినవారాలు వెళ్ళేలోపు 5 లక్షల రూపాయలు పడుతుంది. ఇప్పుడు అది గతం పట్టేసింది. ఇక వడ్లు ఏమన్నా అసెంబ్లీలో ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఉన్నారే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే శిలాశాసనం అసెంబ్లీలో మాట్లాడుతూ ఎవరైనా తరుగు పెట్టే తోలు తీస్తారు. తరుగు పెట్టకుండా వడ్లు కొన్నారు. ఏదన్నా ఎన్ని కిలోలు తరుగు పెట్టారు? 5, 4, 6 4 కిలోలు పెట్టిస్తారు. అప్పుడేమన్నా తరుగు పెడితే తోలు తింటారు. ఎవరైనా తీసిన తోలు రేవంత్ రెడ్డి ఈయన తోలు తీయలే కానీ ఆ బ్రోకర్లు దళారుల చేతుల్లో తోలు బొమ్మాయి రేవంత్ రెడ్డి. ఈయన తోలు బొమ్మాయి తోలు తీయలే, తోలు బొమ్మాయి పెట్టింది బ్రోకర్ల చేతులు. ఇవాళ ఏ ఊరికన్నావో ఎక్కడ ఎవరు అడిగినా 4 కిలోలు తక్కువ 5 కిలోలు తక్కువ. ఇది ఇట్లా చేసింది. యూరియా సంగతి ఇట్లా, రైతు బంధు అట్లా కొట్టింది, రైతు బీమా ఇట్లా కొట్టింది, రుణమాఫీ సగం చేయకపోతుంది, ఈ తరుగు 5 కిలోలు పెట్టింది. ఇక ఇప్పుడు ఈ అందానికి నిన్న ఇంకో కొత్త ముచ్చట చెప్పింది. మీ దాకా ముట్టిదో లేదో నాకు తెలియదు, ఇప్పుడు వీడియో చూపిస్తాను. ఏమంటాడు? ఇక రాబోయే రోజుల్లో ఇప్పుడు వానకాలం పాట కదా, కేంద్ర ప్రభుత్వం కొనుమన్న పంటనే కొంట, ఎంత కొనమంటే గంతే కొంట. కేంద్రం కొనుమన్నదే కొంటాడట, ఎంత కొనమంటే గంతే కొంటాడట. మీరు మంచిగా మీకు బాగా అవసరం ఉంటుంది. ఆందోళనకు నారాయణ కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనది అంటే ఈ రేవంత్ రెడ్డి మక్కలు కొనట్టు వానకాలం.
కేంద్ర ప్రభుత్వం జొన్నలు కొనది అంటే రేవంత్ రెడ్డి ఈ వానకాలకే జొన్నలు కొనడు. ఎంత కొనమంటే గంతే కొంటా. కేంద్ర ప్రభుత్వం కందులు కానీ పెసలు కానీ శనగలు కానీ నీకు 10 క్వింటాలు అంటే 2 క్వింటాలు కొట్టు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వానకాలంకి వెళ్ళి యాసంగికి వెళ్ళి నీ కందులు ఎకరానికి 10 క్వింటాలు పడితే 2 కొంటాడు, 8 బయట అనుకోవాలి. శనగలు 6 పడితే క్వింటల్నర కొంటాడు, మిగతాది బయట అనుకోవాలి. పెసర్లు చారణ మందం కొంటాడు, బారణ మందం బయట అనుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి. ఇంకేమంటాడు, నేను ఏం కమ్మి చేసినా అన్ని కేసీఆర్ ఎన్ని చేస్తున్నా కదా అక్కడ రైతు బంధు పెట్టివి, యూరియా దొరకకుండా చేతివి, బీమా బంధు పెట్టివి. కేసీఆర్ ఉన్నాయి అన్ని పంటలు ఎప్పటికైనా కొన్నాడు, నువ్వు గది కూడా బంధు పెట్టివి. గది కూడా చూద్దాం ఒకసారి. పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీకు గిట్టుబాటు ధరనే కాదు, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పంటల కొనుగోలు కూడా ఇంకా మొత్తం గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్ పంటల కొనుగోలు ఉంటాయి. ఎలక్షన్ అయింది, కేంద్రం ఏది కొనమంటే కానీ ఎంత కొనమంటే గంతే ఉంటాం. మరి నువ్వేందుకున్నావు, పీకడుకున్నావా? ఎలక్షన్ ముందు ఏం చెప్పింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో? అన్ని పంటలకు 500 బోనస్, అన్ని కొంటాం, మద్దతు ధర ఇస్తాం, వీరికి 500 ఇస్తాం. ఇప్పుడేమంటున్నాం, ఏది కొనం బోనస్ ఇయ్యం, ఢిల్లీలో ఎంత కొనమంటే గంటే ఉంటాం, లేదంటే మనసులో పడతాం. మరి నువ్వు ఎందుకున్నావు? మరి ఇవన్నీ రైతుకు మనసున బట్టి ఎవడన్నా రైతు ఓటేస్తాడు కాంగ్రెస్ మళ్ళా వేస్తాడు ఎవడన్నా? యూరియా ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, రైతు బీమా ఇయ్యవు, రుణమాఫీ చెయ్యవు, కరువు పెడతావు, వడ్డు కొనవు, కందులు శనగలు మక్కలు మొత్తానికి కూడా ఢిల్లీలో ఏం చెప్తే అది అవుతుంది. ఇంక మరి నువ్వెందుకు ఇంకా కేసీఆర్ ఎప్పుడన్నా రైతుకి ఇబ్బంది అయిందా? అరే ఇంకా సింగూరు మరమ్మతు చేసే శాతగారు మరి ఇప్పుడు సింగూరు బంద్ పెట్టిరు, కానీ అయితే లేదు. ఉన్న నీళ్లు ఖాళీ చేసి పారేసారు, మంచి నీళ్ళకి దిక్కు లేదు, కరువు వస్తుంది ఎల్లీను అంటుర్రు. మరి అది ఏం కావాలి? ఎవరు తప్పు? మీ తప్పు వల్ల మా రైతులు ఎందుకు కష్టం అనుభవించారు? రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది కనుక క్రాప్ హాలిడే డిక్లేర్ చేయాలి. సింగూరు కింద 40,000 ఎకరాలకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అరే ఉన్న నీళ్లు ఖాళీ చేసి మమ్మల్ని కొట్టేద్దాం, మరి ఎందుకు రిపేర్ చేయాలి? మన ఎండాకాలంలో చేస్తా, జల్దీ చేస్తా అని వానాకాలం వచ్చే వారాలు వడబట్టే ఇది వరకు సగం పావుల పని కూడా కాలేదు, ఆవుల పని కూడా కాలేదు. ఇలా రైతుల్ని ఆగం చేసినటువంటి పరిస్థితి ఏ ఒకటన్నా సగం కూడా అదే. ఇవాళ ఏ రంగం చూసినా అదే రకమైనటువంటి పరిస్థితి. ఏముంది బాబు నెక్స్ట్? కరెక్ట్ బాబా మంచిగా కోతలు కాదు, అసలు చెప్పేది ఇది బోనస్ కదా అయిపోయింది. అవి నెక్స్ట్ పెట్టుకో స్క్రీన్ మీద. అయితే కొత్త డిస్కౌంట్ పెట్టుకున్నట్టు విన్నారా? ఇప్పటిదాకా మన రాష్ట్రంలో 2 డిస్కౌంట్లు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ ఎంపీడీసీఎల్, మనం మెదక్ జిల్లా వల్ల ఎస్పీడీసీఎల్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఎస్పీడీసీఎల్ కింద మనం ఉన్నాం. మనకి ఇంట్లో మీటర్ కావాలన్నా దరఖాస్తు ఏఈకే ఇచ్చినాం, బాయికాడ కావాలన్నా ఏఈకే ఇచ్చినాం, పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటే ఏఈకే ఇచ్చినాం. ఇప్పుడు కొత్త కథ పెట్టింది రేవంత్ రెడ్డి, రైతు డిస్కౌంట్ పెడుతున్నా అన్నాడు. ఏంటి రైతు డిస్కౌంట్ ఎందుకు పెడుతుంది? అప్పులు లేదు. ఇప్పుడు ఆ పాత ఎస్పీడీసీఎల్ మీద ఎంపీడీసీఎల్ మీద ఉన్న అప్పులన్నీ రైతు డిస్కౌంట్ మీద వేసి ఈ రైతు అంటే బిల్లు కట్టాడు కదా, బాయికాడ ఫ్రీ కదా, వీరికి ఎక్కడ ఎవరు కరెంట్ పట్టినప్పుడు తిరగడం మనకి సోలార్ పవర్. ఈ రైతులకు ఈ రైతు డిస్కౌంట్ ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఈ రైతు డిస్కౌంట్ మేము రెన్యూవబుల్ ఎనర్జీ కేటాయిస్తాము,
రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? సోలార్ పవర్, విండ్ పవర్. విండ్ అయితే లేనే లేదు తెలంగాణలో, ఇంకా ఉన్నది సోలార్. సోలార్ పవర్ అంటే ఏంటి? ఆ ప్యానల్ పెట్టకు బాగా ఉంటాయి, మీకు ఆందోళన కనబడతాయి. అది ఎప్పుడు వస్తుంది? ఎండ మంచిగా గర్వమైనాక పొద్దుగాల 8-9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు పోతుంది? 4కి ఎండ కమ్మిగానే పోతుంది. మరి రేపు నుంచి రైతుకి ఎప్పుడు వస్తుందంటే కరెంట్గా పొద్దుగాల 8-9కి వస్తుంది, 4కి ఇస్తుంది. అంటే 24 గంటల కరెంట్ కేసీఆర్ ఇస్తే రేపు రైతు డిస్కౌంట్ స్టార్ట్ అయితే రైతులకు 7-8 గంటల కంటే ఎక్కువ కరెంట్ రాదు. అంటే 24 గంటల కరెంటు గోవిందా గోవిందా పోయినట్టేనా? దానికి కథం పడుతుంది. ఇప్పుడు మాట్లాడాడు, అరే మీరు మాట్లాడురా, ఇప్పుడు కాంగ్రెస్ లో బదిలాడుతుంది. ఎవరు మాట్లాడారు? కరెంట్ ఎగరేయడం అని మాట్లాడాలా? రైతు మంది ఎగ్గొట్టడం అని మాట్లాడాలా? ఏం అధికారులు కూర్చొని అప్పుడే కూర్చుంటుంది. ఈయన బదిలాడుకుంటూ మాట్లాడుకోబోయి ధైర్యమై మాట్లాడుకోబోయి అంటుంది. మాట్లాడితే జనం తిరగబోయేటట్టున్నారు, దానికంటున్నారు ఎక్కువ మాట్లాడితే. ఏం చేయాలి? ఏం చక్కగా ఉన్నది నీ సంసారం? ఒకటన్నా చక్కగా చేసావా? ఇంకా 6 గ్యారెంటీలు ఇచ్చిపెట్టి ఉన్నాయి ఆగం పెట్టినావు. 24 గంటల కరెంట్ ఆగం పెట్టినావు, యూరియా ఆగం పెట్టినావు, రైతు బంధు ఆగం పెట్టినావు, రైతు బీమా ఆగం పెట్టినావు. ఉన్నాయి కూడా కొడుతున్నావు కదా. కేసీఆర్కి కూడా పెట్టినావు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కూడా కొట్టినావు. చేపలు బంద్ అయినాయి, గొర్రెలు బంద్ అయినాయి, బీసీ బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి వస్తుంది కానీ పిల్లలు పుట్టిన కత్తుంది. సకల పిల్లల సంగతుంది అది. అది పెళ్లికి వస్తలేదు, 21 నాకు వస్తుంది. పెళ్లికి ఇంతలేదు కానీ 21 దావకు వస్తుంది. ఇక తులం అట్లాగే తులం బాగాలని చెప్పంటే చాలా ఉన్నాయి. అసలు నేను ఇప్పుడు కొత్త ఇష్యూస్ మాట్లాడితే ఉన్నాయి ఉడగొట్టి మాట్లాడుతున్నాను. కేసీఆర్ సార్ ఇచ్చిన ఈయన ఉడగొట్టి చెప్తే ఇంత పెద్ద ఇస్తే ఇంకా కొత్త ఎక్కడ ఆయన ఇచ్చేది? అంత పెద్ద బోగస్. ఏది చక్కగా లేదు. ఢిల్లీకి బ్యాగులు మోసుడు తప్ప ఏది శాఖ కూడా చక్కగా లేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇదో డైలాగ్ కొట్టింది, పంటల బీమా పెడతా. ఎవరికైనా మా కాళ్ళు పడితే, మా రకాల వర్షాలు పడితే, పంట బక్క పుడితే పంటల బీమా పెట్టని అసెంబ్లీలో చెప్పిండు. వచ్చింది ఎవరికైనా బీమా? పెట్టిండ్రు అసలు. అసెంబ్లీలో చెప్పుడు, బల్లలు కొట్టుడు, బయటకు పోతే ఎగ్గొట్టుడు. దాన్ని కూడా ఒకసారి విన్నాం కదా. బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అది ఎప్పుడు 24-25లో చెప్పిండు. ఇప్పటికి 2 ఏళ్ళు చెప్పింది. వచ్చిందా పంటల బీమా కన్నా? పంటలు లేదు, బీమా లేదు, అంతా తుస్సు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. అసెంబ్లీలో చెప్పారు, బడ్జెట్లో పోయిన సంవత్సరం చెప్పారు, అంతకుముందు సంవత్సరం చెప్పారు, ఈ సంవత్సరం కూడా చెప్పారు బడ్జెట్లో. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. పాప మా ఇందిరమ్మ పైన ఎంత బాధపడుతుందో నా పేరు కూడా చెప్తున్నారు. ఆమె పేరు పెట్టేందుకు ఎగబెట్టుడెందుకు? లేకపోతే రేవంత్ రెడ్డి ఆత్మీయ భరోసా పెట్టాలి. రేవంత్ రెడ్డి నేను ఎవడేమన్నాడు? నీకేం పనికి పడదు, దేవుడి మీద పెట్టి మోసం చేసేవాడి. ఇంకా ఇంద్రమ్మ పేరు ఎందుకు ఖరాబ్ చెప్తున్నావు? నీ పేరు పెట్టుకో, రేవంత్ రెడ్డి ఆత్మీయ భరోసా అంటే వీడు ఎట్లా ఎగ్గొట్టే రకమే ఎగ్గొట్టింది అనుకుంటాడు. నువ్వు గాలి పేరు పెట్టి ఎగ్గొట్టింది. 2 బడ్జెట్లలో పెట్టింది, ఈ బడ్జెట్ కూడా పెట్టింది. నేను మొన్న పోయినసారి చెప్పలేదు, మళ్ళా ఆమె పేరు ఎందుకు ఖరాబ్ చేస్తారో పోయి అన్నా. ఇప్పుడు మార్చిలో బడ్జెట్ పాస్ అయింది. ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు కలిసి మళ్ళీ రైతు కూలీలకు ఏడాది 12,000 ఇస్తాం, నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. ఇది వాళ్ళకి వచ్చింది. కూలీలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, మహిళలకు మోసం. అసలు మోసం చేయకూడదు. ఎగబెట్టినోడు ఎవడున్నాడు? కేసీఆర్ ఇచ్చుకుంటూ పోడు, రేవంత్ రెడ్డి బంద్ పెట్టుకుంటూ పోడు. ఇది తప్ప ఇంకేమన్నా ఉండదా? అందుకే ఈ మధ్యలో ఎక్కడ సర్వే జరిగినా, ఎక్కడ రిపోర్ట్ వచ్చినా ఏమంటుంది? ఈ స్కాముల ప్రభుత్వం పోవాలి, స్కీముల కేసీఆర్ మళ్ళీ రావాలి, మళ్ళీ స్కీముల గవర్నమెంట్ రావాలి, కేసీఆర్ రావాలి అనేటువంటి జ్ఞానం ఎలా రాష్ట్రం మొత్తం కూడా ఇరబడతా ఉంది. మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు, భూమి బద్దలైన సూర్యుడు అటు ఇటుకొచ్చిన, నువ్వు అన్న డైలాగే నీకు చెప్తున్నా రేవంత్ రెడ్డి. నువ్వు తల కిందులు పెట్టినా, కాళ్ళు మీదికి పెట్టినా, తలకాయ కిందికి పెట్టినా,
అటున్న సూర్యుడు ఇటు పొడిచినా భూకంపం వచ్చినా భూమి బద్దలైనా మళ్ళీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మా సీఎం కేసీఆర్. ఇది ఎవరు ఆపలేదు, ఎవరు ఆపలేదు. బరాబర్ పక్క అయిపోయి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇక ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అంత అర్థమైంది. పాలేదో నీళ్ళు ఏదో తేలిపోయి కుల్లం కుల్ల అయిపోయింది. दूध का दूध पानी का पानी। हाँ सही बोले, दूध का दूध हो गया, पानी का पानी हो गया, कुल्लम कुल्ला हो गया. सब समझ गए. కేసులు పెట్టి రాసి పెట్టి మళ్ళీ మన మీద 4 పెట్టి గట్టిగా బొక్కలు నూకాలి. ఇక మొన్నటిదాకా మనం అప్పటిదాకా మనం ఎంతసేపు మిషన్ భగీరథ మంచి నీళ్ళు ఇవ్వాలి, సింగూరు కింద కాలువలు తవ్వాలి, లేకపోతే మన బసవేశ్వర కట్టాలి, సంగమేశ్వర కట్టాలి, కొత్త మండలాలు చేయాలి, మన రాజీవ్ ఆఫీస్ పెట్టాలి, జోగిపేట చెరువు కట్ట మంచిగా చేయాలి. ఈ విధాలు అనుకుంటున్నాం. ఈ పని చేద్దాం, జర ఎక్కువ జాదా హుషారు నగరాలు చేసిన సంగతి కూడా చూద్దాం. ఈ 2 పనులు చూద్దాం. వాళ్ళు ఇచ్చే సవాలే లేదు. బరాబర్ గట్టిగా చూసుకుని ఇస్తారు, ఎవరు ఇచ్చేది లేదు. మనం మొన్నటిదాకా ఒకటే పని 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 అని పని పడ్డాం మనం. కానీ వీళ్ళది ఉత్తరే అయిపోయింది. రేవంత్ రెడ్డి అంటే మేము ఏం పని చేసినాం అన్ని నడిపాం కదా. నువ్వు నా బసవేశ్వర ఎందుకు బంద్ చేసినావు? నా సంగమేశ్వర ప్రాజెక్ట్ ఎందుకు బంద్ చేసినావు రేవంత్ రెడ్డి? బసవేశ్వర సంగమేశ్వర అయితే నా అందోళన జోగిపేటకు 150,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఒకటే సింగూరు కింద 2 మండలాలు పుల్కల్ అందోళన 2 మండలాలకు మాత్రమే 40,000 వాడుతున్నాయి. రేపు బసవేశ్వర సంగమేశ్వర అయితే మిగతా 6 మండలాల్లో 150,000 ఎకరాల కాలువల కింద కాళేశ్వరం నీళ్ళు వస్తాయి. ఇవాళ దాన్ని బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. మరి నీకు ఎందుకు వేయాలి ఓట్లు? ఆనాడు కేసీఆర్ వచ్చి నారాయణ ఖేడ్లో కొబ్బరికాయ కొట్టిండు, పనులు ప్రారంభం చేసి స్టార్ట్ అయినాయి పనులు. కాంగ్రెస్ వచ్చింది, అట్టెక్కించింది. కొట్లాడదాం తప్పకుండా. జరిగే వారం దగ్గరగానే పాదయాత్ర పెట్టుకుందామా? ఎంతమంది నడవకుండా అటే ఉండాలి. మరి వారం 10 రోజులు ఒకవేళ సాయంత్రం కూడా ఉండదు. బట్టలు తెచ్చుకోవాలి. తయారా? అడుగుదామా? రైట్, మీరంతా తయారంటే నేను తయారు. త్వరలోనే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు సాధన కోసం మనం నారాయణ ఖేడ్ టు అందోల్ సంగారెడ్డి మీదుగా జహీరాబాద్ వరకు పాదయాత్ర పెట్టుకున్నాం. ఆ జహీరాబాద్ లో గణేష్ మన సిద్ధి వినాయక స్వామి ఉంటాడు. ఆ వినాయకుని దగ్గర పోయి అన్ని విఘ్నాలు తొలగిపోవాలి, ఈ కాంగ్రెస్ వాళ్ళ జ్ఞానోదయం కలిగించమని చెప్పి మన నారాయణ ఖేడ్ లోని అమ్మవారు బోరంచమ్మకు మొక్కుదాం. బోరంచ టు సిద్ధి వినాయక స్టార్ట్ చేద్దాం. గట్టిగా కాంగ్రెస్ వెళ్దాం. సో మనం గట్టిగా ఫైట్ చేద్దాం. ఏ దాంట్లో ఇచ్చేది లేదు. ధైర్యంగా ఉండండి. నేను కొట్టలేమా? మొన్న సవాల్ వేసింది. మొన్న అప్పులు 8 లక్షల కోట్లు అన్నారు. ఇక ఇంకో 3 మంత్రులేమో గురుకుల టెండర్లలో స్కామ్ చేసింది. ఎవడో కోడిగుడ్లలో కూడా పైసలు తింటారు. ఎంత అన్యాయం ఇది. పిల్లగాళ్ళ బూట్లల్లా, చెప్పులల్లా, టైల, బెల్ట్ల, బట్టలల్లా, నోట్బుక్లలో కూడా పైసలు తిన్నారు. ఆవిడ గుజరాత్ వాళ్ళకి ఇచ్చింది. గుజరాత్ వాళ్ళకి అబ్బాయి చెప్తే 2,000 కోట్ల రూపాయలు టెండర్ల స్కామ్ అయిందని బయట పెట్టింది. రాబాయ్ అని దమ్ముంటే మాట్లాడదాం, చర్చకు రా అన్నారు. నేను ఆర్ఎస్ ప్రవీణ్ అన్న మీకు తెలుసు కదా, ఇద్దరం బయలుదేరలేదు. అబ్బాయి మాట్లాడదాం పని. తెలంగాణ భవన్లోకి బయటకు వెళ్ళి పోలీసు వాళ్ళు పెట్టి ఆపు. అలా రామనారాయణ వాళ్ళు 3 మంత్రులు ఆడు ఉన్నారు. నేను పోతున్నా అంటే ఏమి పోవద్దు, నేను రానియద్దంటుంది. రామనారాయణ రానియద్దని పోలీసు వాళ్ళు పెట్టి ఆపుడేది. నిజంగా మాట్లాడడానికి తయారుంటే అసెంబ్లీ పెట్టు, లేకపోతే నన్ను రానియాలి అన్నాక గవర్నమెంట్ పోలీసులు తీసేస్తున్నదని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి అప్పుడే అప్పుడు మళ్ళీ చేసేపోయాక ఆయన ఇచ్చిండు జూపల్లి కృష్ణారావు. ఆయన ఏమంటాడు, అప్పుల మీద మాట్లాడాం రా తీసుకురావు వస్తుందా బయట పోలీసు వాళ్ళు పెట్టారు. నా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. నేను ఆడ కృషి పెట్టాను. రాగా జూపల్లి ఈడికే రాగా నీకు ఈ పోలీసు వాళ్ళే కదా, నిన్నేమన్నా నేను మంచిగా చూసుకుంటా రా మాట్లాడదామంటే ఆయనకు వచ్చేది ధైర్యం లేదు. నేను అటు పోయిన సంగారెడ్డి పోయి ఆడ పోయి కూర్చొని రా 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 అంటున్నాను. పిలిచినప్పుడు నేను బయలుదేరాను, పోలీసులో పెట్టి ఆపుకుంటాడు. నేను సంగారెడ్డి వచ్చింది చూసి రా రా అంటాడు. ఈ రకంగా ఉన్నది కథ.
అన్ని విషయాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. నిజంగా నువ్వు కెపాసిటీ ఉంటే తప్పు చేయకపోతే మమ్మల్ని ఎందుకు అప్పుడు పోలీసులు పెట్టు, మమ్మల్ని అరెస్ట్ చేసి ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టు? మేము భయపడుతున్నామా? అందువల్ల కార్యకర్తలకు చెప్తున్నా, జో హోతా హోతా దేఖ్ లేంగే, గట్టి కొట్టాడు మళ్ళీ వచ్చేది మన గవర్నమెంట్. ఎవరు కూడా అధైర్యపడకండి, నేను మీకు అండగా ఉంటా. ఎందుకు నాకు ఎంత నమ్మకం వచ్చిందంటే 3:30 అవుతుంది, అన్నం తినలేదు తిన్నారా? నేను తినకుండా వచ్చిన మీరు చూస్తున్నాడు. మా ప్రాంతాన్ని ఉపాయం చేసిండు కార్యకర్తలు కాపాడుకున్నాను. మా వాళ్ళు తిప్పలవాడ దగ్గర తిరిగి కూర్చోబెట్టినట్టు. ఏది ఏమైనా కనబడలేదు అదే కొడుగే ఉంది కదా. రేవంత్ రెడ్డి నేను అంటున్నాను, ఓ కాల్షేక్ అంతా పెరిగిండు, ఏదో తలకాయలు గుజ్జు లేదు అంటే ఎవడు మాట్లాడతాడే అక్క? పొట్టిగున్నోడికి పొడుగున్నోడిని చూసి ఈర్ష్య ఉంటుంది. గుజ్జున్నోడికి తలకాయల గుజ్జున్నోడికి గుజ్జు లేనివాడికి గుజ్జున్నోడిని చూస్తే ఈర్ష్య ఉంటుంది. నేనేం చేయాలి మరి? నేనేం చేయాలి? ముఖ్యమంత్రి అంటే వాడు చేతనైతే సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, విషయం మీద మాట్లాడాలి. పొడుగున్నాడు, వీడు అడ్డం ఉన్నాడు, సింగూరు ఇందిరాగాంధీ గట్ట అదే కూలిపోయింది అడుగుమంటావు, కాంగ్రెస్ గట్ట అది ఎందుకు ఖరాబ్ అయింది అంటున్నావా? అడుగుతా బాబు. నువ్వు సర్పంచ్లకు పనులు ఇచ్చు లేదు, కాంగ్రెస్ వాళ్ళు అపాయింట్ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్లకు 6 నెలలు జీతం ప్రకారం. నీకు ఎవరు పెట్టుంటలేదు మార్కెట్ చైర్మన్, కాంగ్రెస్ వాడే కదా. కానీ ఎప్పుడైనా షార్ట్ పడుతుంది జీతం పడ్డారు కానీ 6 నెలలు అంటాడు సార్. వాళ్ళు అపాయింట్ చేస్తున్న మార్కెట్ చైర్మన్కు 6 నెలలు ఆగే జీతం దిక్కులేదు. కట్టున్నారు వాళ్ళ పాలన. సర్పంచ్లకు రూపాయి కేసీఆర్ గారు ఉండగా ప్రతి ఊరికి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వచ్చి నెల నెల జీతం పట్టేట్టు పంపింది. వీళ్ళు వచ్చింది అది బంద్ అయిపోయింది. మీరు సర్పంచ్ ఉన్నారు ఇక్కడ. అప్పుడు ఊర్లలో హరితహారం నర్సరీ ఉంటుండే. నేను ఎప్పుడో ఉన్న ఒక మండలం రివ్యూ చేశాను. అప్పుడు ఊరికి 1,00,000 చెట్ల నర్సరీ ఉండే. మండలం మొత్తం ఈసారి ఎంత టార్గెట్ అంటే 40,000 అట్టుంది మండలం మొత్తం. అప్పుడు ఒక ఊరికి కూడా 40,000 కంటే ఎక్కువ ఉంటుండే. అంటే చెట్లు పెట్టుడు బంద్ అయిపోయింది, చెత్త ఎత్తులు బంద్ అయిపోయింది, గంభీరాలు పని చేస్తలేదు, వైకుంఠధామం నడుస్తలేదు, ట్రాక్టర్లో డీజిల్ పోసే పరిస్థితి లేదు. మొత్తంగా అంతా ఆగమాగం సగం సగం అయిపోయింది. అంటే మంచి ఉన్న తెలంగాణ ఆగమైంది. అంతేందుకే అక్కడ మునిపల్లి పోయినా, ఇటు జోగిపేటకు వచ్చినా, ఎటు పోయినా మీ భూమి ఎకరం 60 లక్షలు 70 లక్షలు లేకుండా ఇప్పుడు ఎంతకొచ్చింది? ఎంతకొచ్చింది? ఎవరైనా బిడ్డలాగా ఉన్నది కానీ బాబు నా చదువులైనా పిల్లలైనా అమ్ముదాం చెడిపోయి సగానికి అమ్ముదామంటే కొడుతున్నాడే. అంటే రేవంత్ పాలన కట్టున్నది. కేసీఆర్ వస్తేనే పెరుక్కుంటా పోయి రోజున రైతు 4 ఎకరాలు ఉంటే కోటీశ్వరి పై నాకు 4 ఎకరాలు ఉన్నది, 4 అనుకుంటుండే 2,40,00,000 అన్నది. ఇప్పుడేమైపోయింది? అదే ఇంట్లో ఆపద పడ్డది, దవాఖాన ఆపరేషన్ ఉంది, ఒక 10 గుంటలు తీసుకుంటే వద్దు నాకు పట్టదనుకుంటున్నాను. ఆగం చేసింది తెలంగాణ. మంచిగా ఉన్న తెలంగాణను ఆగం పట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ కార్యకర్తలుగా మనం ఈ గులాబీ సైనికులుగా గర్వపడాలి. ఎస్, మాది బీఆర్ఎస్ పార్టీ, నేను కేసీఆర్ సైనికులు అని చెప్పుకోవాలి. అదే ఏ ఊళ్ళో పోయినా మనం చేసే పనులు కనుకుంటాయి కాదు. మిషన్ భగీరథ మంచినీళ్ళు ఎక్కడి, ట్రాక్టర్ ఎక్కడిది, డంప్ యార్డ్ ఎక్కడిది, కొత్త మండలాలు ఎక్కడి, ఆర్డీఓ ఆఫీస్ ఎక్కడిది, ఎన్ని పనులు చేస్తాం మనం. మైనార్టీ గురుకులాలు ఎక్కడి, బీసీ గురుకులాలు ఎక్కడి, ఇవాళ శాప పిల్లల కథం ఎక్కడిది, గొర్రె పిల్లల పథకం ఎక్కడిది. మీరు ఏ జాతి ముబారకలు పెట్టారు, కళ్యాణ లక్ష్మి పెట్టారు, కేసీఆర్ కిట్ ఎవరు పెట్టారు, మీ జోగిపేటలో డయాలసిస్ సెంటర్ ఎవరు పెట్టారు, ఆక్సిజన్ బెడ్లు ఎవరు పెట్టారు? మనం కదా చేసాం. అంటే అందువల్ల మనం మంచిగా పనిచేస్తాం. తప్పకుండా ప్రజలు మన వైపు చూస్తున్నారు. కష్టపడదాం. ఇక దగ్గర పడేది. ఇప్పుడు అయింది ఎక్కువ, ఇక ఉన్నది తక్కువ. అయిపోయింది ఎక్కువ, ఉన్నదే తక్కువ ఉన్నది. 50 మన ఊరు మన పడి తాళమీ ఒకసారి స్కూల్కి. తప్పకుండా
పార్టీ కూడా ఈ పాపం మా అన్న నరసింహన్న మన ఊరు మన బిడ్డ స్కూల్ కట్టే రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటిదాకా బిల్లు ఇస్తారు. SDM లో ఊళ్ళే పని చేస్తే బిల్లు రాకపోతే ఇది ఏం పద్ధతి? రేపు మనం కూడా ఉంటామా? రేపు కాంగ్రెస్ మనం వస్తాం. కాంగ్రెస్ బిల్లు ఒక్కటి కూడా ఇచ్చేది నాకు. వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ ఇప్పుడు భూతాలు పట్టుకొని ఊళ్ళో కూడా పనిచేస్తారు కదా, ఆ కొడుకుల చుక్కలు చూపిస్తుంది. మా నరసింహన్న ఎంత బాధపడ్డాడో వాడికి అంతకంటే ఎక్కువ చుక్కలు కావాలి. మా నరసింహన్న మాత్రం మిట్టితో ఇప్పిత బిల్లు. ఒక నరసింహన్న కాదు, ఏ బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఇలా బిల్లులు రాక బాధపడుతున్నారో మన గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలో మొదటి బిల్లు మీకే ఇస్తాం. చూసుకున్నాం. ఇప్పుడు ఎవరెవరో కాంగ్రెస్ వాడు ఎగిరెగిరి పనులు చేస్తున్నారు బిడ్డ, సుక్కలు చూస్తారు బిడ్డ. మరి మా వాళ్ళని తిప్పలైతే ఇప్పుడు ముగ్గులు ఇస్తాం. మేము మీ సంగతి కూడా చెప్తాం బరాబర్ సార్. అందువల్ల ఈ రకంగా మంచిగా చేసుకుందాం. మీరెవరు తిరిగి కూర్చున్నారు, నేను తిరగ మాట్లాడుతున్నా. మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. సార్